Andarki Shubhodayam. Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankar. Actually, very simple problem, but always a controversial problem regarding death. If A hits B as a result of which B dies instantaneously or 1 week later, it's directly a case of murder. If A hits B and he gets paralyzed, no treatment, dies after 9 months, whether it amounts to murder or not. చాలా సందర్భాల్లో నో అని చెప్పాము. But if it is continuous, definitely it can be a case of murder. This is what is stated by the Honorable Supreme Court of India. Justice J.B. Pardiwala and R. Mahadevan in the case of Manik Lal Sahu versus State of Chhattisgarh. Civil Criminal Appeal number 5578 of 2024 on 12/9/2025 ruled that, please remember, the lapse of time between the injury and the death of the victim does not ipso facto, does not by itself justify reducing the murder into the case of attempt to murder from 302 IPC to 307 IPC. Ippudu, so long as the death is directly traceable to the injury. అంటే కంటిన్యూస్ ట్రీట్మెంట్ మీద చనిపోతే. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా వస్తుందంటే దెబ్బ తగులుద్ది, కానీ సరైన ట్రీట్మెంట్ లేక చనిపోతే, సరైన ట్రీట్మెంట్ ఉంటే బతికేవాడు అని చెప్పి కానీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రూవ్, ఇట్ విల్ బి ఏ కేస్ ఆఫ్ 307 ఓన్లీ. డెత్ ఈస్ నాట్ ద రిజల్ట్. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. ఫైనల్ ఇయర్స్కి అయితే బాగా అర్థమవుతుంది. బట్ ఎనీవే, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద కరెక్ట్ టెస్ట్ ఈజ్ వెదర్ డెత్ వాజ్ న్యాచురల్, ప్రాబబుల్ ఆర్ నెసెసరీ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఇంజరీ. నీకు నిన్న మర్డరు, కల్పబుల్ సైడ్ డిఫరెంట్లో చెప్పాను. The knowledge that injury is likely to cause death, the knowledge that injury is sufficient to cause death in the ordinary course of nature. If that is the case, definitely it's murder. అది ఒకసారి మళ్ళీ రీట్రేట్ చేసాం. If complications leading to death are inevitable outcome of original injury, offense amounts to murder. అంటే దెబ్బ తగిలింది, ట్రీట్మెంట్లో ఉన్నాడు, సెప్సిస్ వల్ల చనిపోయాడు. Yes, it's a natural process. Right, now coming to the facts of the case. 22/2/2022 అన్ని రెండులో వచ్చినాయి. On 22/2/2022, right, this appellant or Muddai, Manik Lal Sahu and others, they trespassed into the house of the deceased Rekh Chand, వారి అద పేరు Rekh Chand. ఇది కూడా ప్రాపర్టీ డిస్ప్యూట్. assaulted him and threw him down from the terrace. ఫిస్టింగ్, కొట్లు అట్లు అంటే వెళ్ళి తగాదా పడ్డాడు. ఆ తగాదాలో కొట్టారు. అల్టిమేట్గా పైనుంచి కింద పడేశాడు, కిందకి తోసేశాడు. త్రూ హిమ్ ఫ్రమ్ ద టెర్రస్. పాపం ఇంకేముంది, హీ సఫర్డ్ సీరియస్ ఇంజరీస్ ఆఫ్ కోర్స్ అండ్ హీ వాజ్ ఇమీడియట్లీ హాస్పిటలైజ్డ్. బట్ డ్యూ టు ది ఇంజరీ టు ద స్పైనల్ కార్డ్ పెరాలసిస్ వచ్చింది. స్పైనల్ కార్డ్లో ఎక్కడ పడినా సరే ఆటోమేటిక్గా ప్యారలైజ్ అవుతారు మనుషులు. On 8/11/2022 he died due to this septicemia. అంటే ఈ పెరాలసిస్ ఆ కంటిన్యూషన్లోనే 9 నెలల తర్వాత చనిపోయాడు. 9 months later he died of septicemia and ఈ న్యూమోనియా. అంటే ఇవి కాన్సిక్వెన్షియల్ ఇది. రైట్, ద కేస్ మర్డర్ కేసు ట్రయల్ కోర్టులో ట్రయల్ జరిగింది. ద ట్రయల్ కోర్ట్ కన్విక్టెడ్ హిమ్ అండర్ సెక్షన్ 302 ఆఫ్ ద IPC. అప్పీల్కి వెళ్ళాడు ఛత్తీస్గఢ్ హైకోర్ట్. ఇక్కడ మెలిగపడేది ఛత్తీస్గఢ్ హైకోర్ట్ వాళ్ళు ఏంటంటే దెర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 9 months బిట్వీన్ ద డేట్ ఆఫ్ ఇంజరీ అండ్ డేట్ ఆఫ్ డెత్. అండ్ ది డిఫెన్స్ అడ్వకేట్ వాజ్ ఏబుల్ టు ప్రూవ్ ఆర్ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ ద హైకోర్ట్ దట్ యాజ్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ వాజ్ గివెన్ టు దిస్ ఇంజూర్డ్ విక్టిమ్, హీ డైడ్. అంతేగాని కేవలం ఈ ఇంజరీస్ యొక్క కుషనింగ్ ఎఫెక్ట్ కాదు, కేవలం ఆ ఇంజరీస్ తగ్గిపోయిండేవి, సరైన ట్రీట్మెంట్ వల్ల చనిపోయాడు. కాబట్టి నో డౌట్ అవర్ పీపుల్ పైనుంచి కింద పడేయటం అనేది 307. సో ఎనీవే ద సెంటెన్స్ వాజ్ రెడ్యూస్డ్
టేకింగ్ ఫ్రమ్ 302 to 307 ఛత్తీస్గఢ్ హైకోర్టు. సో దాని మీద యాక్చువల్లీ ద కంప్లైనెంట్ ఈ మూవ్డ్ ద సుప్రీం కోర్ట్. స్టేట్ అయితే సైలెంట్గా ఉంది, కంప్లైంట్ మాత్రం ఈయన అంటే దాంట్లో విక్టిమ్ యొక్క రిలేషన్ ఉన్నారు కదా వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళారు. సుప్రీం కోర్టు ఖచ్చితంగా దే ఫౌండ్ ఎర్రర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది హైకోర్ట్. దాని మీద డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ 300 కల్పబుల్ హోమ్సైడ్ ఈజ్ నాట్ మర్డర్, అలాగే 299, 302 సెక్షన్లో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత దానిలో దీనిలో ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ ఫాలోడ్ ది గైడ్ లైన్స్. ఒకటి, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఇంజరీ వాజ్ ఫ్యాటల్ అండ్ ఇంటెన్షన్ వాజ్ టు కాజ్ డెత్, డెఫినెట్లీ దో డెత్ అక్కర్డ్ విత్ డిలే ఆఫ్ 9 months ఇట్ ఈస్ మర్డర్. ఇంటెన్షన్ ఉండాలి, అర్థమైందా? ఇంజరీ ఫ్యాటల్ ఇంజరీ అదే తర్వాత చెప్తాను. If it is proved that injuries are sufficient to cause death in the ordinary course of nature, though death is late, definitely you have to take it as a murder. And injuries were imminently dangerous. That injuries is definitely likely to cause death. Injury is sufficient to cause death annappudu definitely it is a delay kuda teeseyochu, it is a murder. Fourth, it is irrelevant to judge whether డ్యూ టు స్కిల్ఫుల్ డాక్టర్ ఉంటే తగ్గేది లేదా ఎఫిషియంట్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గేది ఇవన్నీ మనకు అనవసరం. స్ట్రైట్ అవే దీని ఎఫెక్ట్ అక్కడ ఉందా లేదా. సో దేర్ ఫోర్ ద కోర్ట్స్ షుడ్ అండర్టేక్ ద ఎక్సర్సైజ్ దట్ ఈస్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డెత్ ప్రాబబుల్ కాజా రిమోట్ కాజా అని చూసుకుని డెఫినెట్లీ టు సమ్ అప్, ఈవెన్ దో డెత్ ఈజ్ డిలేడ్, కోర్ట్స్ షుడ్ కన్సిడర్ ద నేచర్ ఆఫ్ ది ఇంజరీ. అపీల్ డిస్మిస్. రైట్, ఈ వీడియో మీకు ఒకసారి చూస్తే అర్థం కాదు, 2-3 సార్లు చూసుకోండి. చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ 2 రకాలుగా ఆలోచించవచ్చు. దెబ్బ తగిలింది, వాడి ఇంటెన్షన్ ఏంటి, కింద పడేసాడు, అంతవరకే. కింద పడేసినందుకు 307 సరిపోద్ది కదా. కానీ ఇంజరీ కంటిన్యూస్గా ఉన్నది, ఇంజరీ మధ్యలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు, అయినా సరే సెప్టిక్ వల్ల న్యూమోనియా వల్ల కంటిన్యూస్గా తిరిగి చనిపోయాడు. దీంట్లో డిఫెన్స్ లాయర్ ఏం చెప్తాడు, అది మంచి ట్రీట్మెంట్ ఉంటే తగ్గేది సార్, వీళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకుని అందువల్ల చనిపోయాడు, మా వాడు చావు కారణమే కాదు. హైకోర్టు ఒప్పుకున్నారు, సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి. కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గ్యుమెంటివ్ కెపాసిటీ ఆఫ్ ది జడ్జ్. దాని గురించి వేరే చెప్పక్కర్లేదు, కేసులా మళ్ళీ ఒకసారి చదువుకోండి. థ్యాంక్ యూ.